ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఆ వివరాలు ఏంటది ఒక్కొక్కటే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఉద్యోగులకు రిలేటెడ్గా మీరు కనుక ఏడాదిలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఐటీఆర్ను ఫైల్ చేశారా లేదా, ఎందుకంటే ఈ సంవత్సరంలో ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు ఇంకా 11 రోజులు మాత్రమే ఉంది కాబట్టి సెప్టెంబర్ 15 వరకు మాత్రమే ఉందన్నమాట డెడ్లైన్. సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు దీనికోసం మీరు సిద్ధమవ్వండి అనమాట. ఆలస్యం అయితే మాత్రం జరిమానా చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక ముఖ్యంగా ఇదొక చిన్న అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగిందండి. ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. స్పష్టంగా వివరాలు కావాలని చెప్పేసి దీనిపైన దీపావళికి ఒక డిఏన మంజూరు చేయాలని చెప్పేసి కోరగా దానిపైన స్పష్టమైన హామీ అయితే రాలేదని చెప్పేసి తెలిసిందనమాట. సమావేశంలో ముఖ్యంగా ఐక్యసా నేతలు పి దామోదర్ రెడ్డి కావచ్చు తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి దీపావళి కన్నా ఒక డిఏ అనేది రిలీజ్ చేయాలంటే ప్రభుత్వం నుంచి స్పష్టత అయితే రాలేదనే విధంగా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అంటే ఇటీవల కాలంలో మీటింగ్ క్యాబినెట్ భేటీ అయితే జరిగింది కదా. కొన్నిటిని మాత్రమే అంటే ప్రతి నెల 700 నుంచి 750 కోట్లు ఇలా రిలీజ్ చేస్తామని, ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డులు అనేది కూడా మంజూరు చేస్తామనే విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది. మరొక గుడ్ న్యూస్ అండి. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు అదేవిధంగా అనుబంధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విశేష సేవలు అందించినటువంటి అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు అయితే ప్రకటించింది జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 4, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇక వీరనారి చాకలి ఐలమ్మ, ఇక మహిళా యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇలా నుంచి ఒక్కొక్కరు అధ్యాపకుల చొప్పున అవార్డులు అయితే ఎంపిక కావడం జరిగింది. వీటితో పాటు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకు సంబంధించి అనుబంధంగా కళాశాల విధుల నిర్వహిస్తున్న వారు కూడా అధ్యాపకులకు ఈ మేరకు అవార్డులు అనేది ఎంపిక కావడం జరిగింది. ఇక జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యోగిత అయితే తెలియజేయడం జరిగిందనమాట. మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. అవార్డులను ప్రకటించింది తెలంగాణ సర్కారు.